ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం భోగి మంటల కోసం ఏర్పాటు చేసిన కట్టెలకు నిప్పు అంటించి సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. వివిధ వేషధారణలో ఉన్న చిన్నారులను అభినందించి చిన్నారులకు స్వయంగా భోగి పండ్లు పోసి స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఆ వివరాలు తిలకిద్దాం. ముఖ్యంగా ఈరోజు ఎంతో మంచి ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ కనబడుతుంది. అంటే సంక్రాంతి మొత్తం ఈ 3 రోజుల పండుగ మీలోనే కనిపిస్తుంది. పిల్లలు ఎంతో క్యూట్గా ఉన్నారు. చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు హరిదాసులు కానీ లేకపోతే రైతులు కానీ ఆడపిల్లలు ఎంతో హ్యాపీగా తిరుగుతున్నారంటే నిజంగా సంక్రాంతి అంటే మనందరం కూడా ఒక పెద్ద పండుగ. మన ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏ పండుగ అయినా సరే వచ్చినప్పుడు ఆ ట్రెడిషన్గా మన స్కూల్లో దాన్ని ఆర్గనైజ్ చేస్తామని చెప్పారు. మీకు థ్యాంక్స్ అండి. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా కులాలకి మతాలకి అనుగుణంగా కాకుండా అందరూ కలిసిమెలిసి ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ కల్పించినందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తూ పిల్లలు కూడా మీరందరూ కూడా మంచిగా చదువుకొని రాబోయే కాలంలో ఈ స్కూల్కి మంచి పేరు ప్రతిష్ట రావని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.